బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఆత్మాకః స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్తః పంచకోశాతీతః సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపః సన్ యత్తిష్టతి స ఆత్మా. ఆత్మ అంటే ఏమిటి అన్నప్పుడు ఇన్నాళ్ళ నుంచి మనం సంప్రదాయబద్ధంగా ఏ బోధ అయితే ఉన్నదో దాన్ని బట్టి ఆత్మ అంటే ఏమిటో చూస్తున్నాం. అయితే ఈ సాంప్రదాయం తెలియని వాళ్ళు, ఒక పద్ధతిని అనుసరించి బోధించాలి అని తెలియని వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు. ఆత్మ అన్నది స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః, అది 3 శరీరాలకు వ్యతిరేకము. అలాగే అవస్థాత్రయ సాక్షి, 3 అవస్థలకు సాక్షిగా ఏదైతే ఉందో. పంచకోశాతీతః, పంచకోశాలకు అది అతీతంగా ఉన్నది అని మనం చూసాం. అయితే ఆత్మ అంటే ఏమిటి అన్నప్పుడు అది కాదు ఇది కాదు అని చెప్తారేంటి సార్? ఆత్మ ఏమిటి అని చెప్పమన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే ఒక ముక్కలో సచ్చిదానంద స్వరూప సన్ యత్తిష్టతి స ఆత్మా. అయితే ఇంట్రడక్షన్గా నేను ఈ సచ్చిదానందం అన్నది ఏమిటో చెప్పాను. సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటో చెప్పాను. మళ్ళీ ఇక్కడ సంక్షిప్తంగా చూద్దాం. అయితే ఈ సాంప్రదాయాన్ని అనుసరించకుండా ఏదో నిఘంటువులు చూసి సంస్కృత పాండిత్యం ఉన్నది కదా అని చెప్పేటువంటి గురువులు కొంతమంది ఉంటారు. వాస్తవానికి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా స్పిరిచువల్ అంటూ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో ఎవరిని కదిపినా సరే సచ్చిదానంద ఆత్మ మాకు తెలుసండి, దాన్ని నేను పొందడం ఎలాగా అని అంటాడు. వాడేమనుకుంటాడంటే 100 వస్తువులు ఉన్నాయి, అలాగే 101వ వస్తువు ఆత్మ అని అనుకుంటాడు. కావాలంటే మీరు వెళ్ళి చూడండి, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకే తెలుస్తుంది. ఒకసారి ఆధ్యాత్మికత అనే వాళ్ళని ఒక్కసారి కలపండి. వాడికి ఇంకా ఆత్మ అంటే ఏదో పొందే వస్తువే అని అంటాడు. చక్కెర తీయదనాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తాను అని అంటే అప్పుడు మీరు దానిని ఏమంటారు? జ్ఞాని అంటారా, లేకపోతే అజ్ఞానం అంటారా? అయితే మీరు ప్రతి వాడిని పట్టుకుని అజ్ఞానివి, నువ్వు అజ్ఞానివి అని అనకండి. ప్రపంచంలో ఎవరు అజ్ఞాని అయితే మనకెందుకు? మన అజ్ఞానం పోతే చాలు. కానీ కొంతమంది అలా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆత్మను పొందడం అంటే మజాకా ఏమిటి? ప్రపంచ విషయాల్ని పొందడానికే ఇంత కష్టపడాల్సి వస్తోంది కదా, ఇక ఆత్మను పొందాలి అంటే మామూలు విషయం కాదు అంటే, అవును నిజమే గురువుగారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. మనలో చాలామందికి ఒక రకమైనటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక విషయం లేకపోతే ఏదైనా ఒక వస్తువుని కొనాలి అని అనుకుంటే, ఉదాహరణకి నాకు యాపిల్ ఫోన్ కొనాలని ఉన్నది. అది కొనాలి అని ఎప్పుడో అనిపిస్తుంది? దాని గురించి నాకు తెలిసినప్పుడే కదా. యాపిల్ ఫోన్ గురించి నాకు తెలిస్తే అదేమిటో అప్పుడు దాన్ని పట్టుకుంటాను, కొనుక్కునే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆత్మ గురించి కూడా నాకు మొదట తెలిసినప్పుడు అప్పుడు దాన్ని నేను పొందే ప్రయత్నం చేస్తాను అని అంటాడు. కానీ ఆత్మ విషయంలో ఆ విధంగా కుదరదు. తెలియడం, తెచ్చుకోవడం అలాంటివేమీ ఉండవు. కానీ వాడి మైండ్ సెట్ అలా ఉన్నది. ఏం చేస్తాం చెప్పండి? ఆత్మ అంటే ఓహో ఇదా,
సరే నేను మా ఆవిడతో మాట్లాడి చెప్తానండి. ఆన్లైన్లో దొరుకుతుంది కదండి, అమెజాన్లో ఆర్డర్ చేస్తాం. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అదేదో ఆత్మ అనేది ఒకటి ఉన్నదిట, అది పొందకపోతే జీవితం వ్యర్థంట, కాబట్టి దాన్ని పొందాలి. అయితే ఆవిడేమంటుంది, చూడండి ఎక్కడ తక్కువగా లభిస్తుందో, ఎక్కడైనా 1+1 ఆఫర్ ఏమైనా ఉందేమో చూడండి, నాకు కూడా పనికొస్తుంది కదా అని అంటుంది. ఆ విధంగా ఒక రకమైనటువంటి మైండ్ సెట్. అలా కాదురా బాబు అన్నా కూడా వాడేమిటంటాడు, ఏమండి మీరు చెప్పేది ఏమైనా అర్థం ఉన్నదా? నేను ఏదైనా పొందాలి అంటే ఆ వస్తువు గురించి నాకు తెలియాలి కదా. చూడు బాబు, నువ్వు అన్నది వస్తువుల విషయంలో కరెక్టే, కానీ ఆత్మ విషయంలో అది తప్పు. ఎందుకంటే ఆత్మ వస్తువు కాదు కాబట్టి. ఇప్పుడు ఏదైనా లిక్విడ్ని లీటర్లో కొలుస్తాం, కాబట్టి నేను సముద్రాన్ని లీటర్లో కొలుస్తాను అంటే వాడు ఎన్ని జన్మలు కొలవాలి? దాని కొలతలు వేరుగా ఉంటాయి, అవునా కాదా? ఆ విధంగానే ఇక్కడ నువ్వు అంటున్నది కరెక్టే, తెలుసుకుని కొనాలి. కానీ ఇక్కడ ఆ విధంగా లేదు, అది ఉంది అని తెలుసుకోవడం అంతే. అయితే ఆత్మ అంటే సచ్చిదానందం అన్నప్పుడు వాడు అడుగుతాడు కదా, మీరు ఉన్నట్టుండి ఆత్మ కహ అన్నప్పుడు సచ్చిదానంద అని అన్నారు. అప్పుడు వాడు ఊరుకోడు కదా, సత్ అంటే ఏమిటి అని అడుగుతాడు, చిత్ అంటే ఏమిటి అని అడుగుతాడు. అయితే ఈ చెప్పేవాడు కూడా ఏం చెప్పలేడు, ఎందుకంటే ఒక పద్ధతిని అనుసరించి చెప్పాలి, అది వాడికి తెలియదు కదా. కాబట్టి సత్ అంటే ఉండేది, ఎప్పుడూ ఉండేది. అవునా సార్? ఎప్పుడూ ఉండేది కాబట్టి నాకు కావాలండి, ఎందుకంటే నేను ఎప్పుడు పోతానో తెలియదు కదా, కాబట్టి ఎప్పుడూ ఉండేది నాకు ఒకటి కావాలి. చిత్ అంటే అన్నీ తెలుసుకునేదండి. అన్నీ తెలుసుకునేదా లేక అన్నింటినీ ప్రకాశింపజేసేదా? వాడేదో చెప్తాడు, ఒక పదాన్ని పట్టుకుంటాడు. ఆత్మ అంటే అన్నింటినీ తెలుసుకునేది. ఇక ఆత్మకి పని పాటు లేదండి, అన్నింటినీ తెలుసుకుంటూ కూర్చుంటుంది. అలా ఆత్మ తెలుసుకోవాలి అంటే కనీసం దానికి ఏం కావాలండి? అంతఃకరణ అన్నది కావాలి కదా. అలాగ ఒక బుద్ధి మనస్సు ఉంటే సరిపోతుందా? ఒక కన్ను దాన్ని తెలియజేయాలి, ఒక ముక్కు దానికి తెలియజేయాలి, ఒక చెవి తెలియజేయాలి. అంటే కనీసం కన్ను ముక్కు చెవి ఉండాలి కదా. ఇవన్నీ ఉండాలి అంటే ఏం ఉండాలి? తల ఉండాలి కదా. తల ఉండాలి అంటే తల గాలిలో ఉంటుందా? దానికి శరీరం ఉండాలి కదా, అంటే చేతులు కాళ్ళు అన్నీ ఉండాలి. ఆ విధంగా ఆత్మ ఏమైనా నిలబడుతుందా? కాబట్టి ఆత్మ అది కాదు, తెలుసుకునేది కాదు, ప్రకాశింపజేసేది. ఎలాగా? సూర్యుడులాగా. అలా అన్నా కూడా తప్పే. సూర్యుడిని కూడా ప్రకాశించేది వాస్తవానికి ఆత్మే. ఆత్మ చీకటిని కూడా ఏదైతే ప్రకాశింపచేస్తుందో అది ఆత్మ. ఇది నీకు చీకటి అని ఎలా తెలిసింది? అది ప్రకాశింపచేయబట్టి ఇది చీకటి అని తెలిసింది. ఆ విధంగా మీ యొక్క చిత్ శక్తి వల్ల అది చీకటి అని తెలుస్తోంది. ఈ విధంగా చెప్పడానికి వాడికి తెలియదు. ఇక ఆనందం ఏంటండి? అబ్బో, ఆనందాన్ని మాటల్లో చెప్పడం కుదరదు. ఒక్కొక్కడి ముఖ కవళికలు చూసి వాడు చెప్తుంటే వీడేదో అనుకుంటాడు. అప్పుడప్పుడు ఈ మాటలు వ్యక్తపరిచే వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే వీడు అదేనేమో అనుకుంటాడు. ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటే అది మాటల్లో చెప్పేది కాదు, లోపల ఒక విధంగా అవుతుంది. ఈ మిషనరీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఒకసారి వెళ్ళి వినండి. వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే, రామచంద్ర, యేసుక్రీస్తు కూడా అంత ఇదిగా మాట్లాడతాడని నేను అనుకోను. అలాగే మన దగ్గర మాత్రం ఎవరైనా తక్కువ ఉన్నారో చెప్పండి? మైక్ ఇస్తే వేదాంతానికి తక్కువ కాకుండా మాట్లాడే వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియదు, కానీ ఆత్మను పొందాలి అంటారు. హిందువుగా పుట్టినందుకు నువ్వు తప్పనిసరిగా ఆత్మను పొందాలి. ఆత్మ అంటే ఏమనుకుంటున్నావు? ఆత్మ శాశ్వతం, ఇదంతా శాశ్వతం కాదు. అబ్బా, కాబట్టి నేను ఆత్మను పొందడానికి ఏం చేయాలి? సాధన చేయాలి. ఇదిగో ఈ సాధన చెయ్యి. ఆత్మ శాశ్వతం అన్నాక ఇక సాధన ఎందుకు చెప్పండి? అశాశ్వతత్వాన్ని పొందడానికి మీరు సాధన చేయాలి, కానీ మీరు గాలి పీల్చడానికి ఏం సాధన చేస్తున్నారు? గాలి పీల్చడానికి సాధన ఏమిటండి? దానికి ఏమీ అక్కర్లేదు. ఈ మధ్య మీరు వినడానికి ఏ ఏ సాధనలు చేస్తున్నారు? పొద్దున్నే లేచి ఓ పుల్ల చెవిలో పెట్టుకుని తిప్పుతూ ఉంటానండి, ఎందుకంటే నిన్న మొన్న విన్నవన్నీ కూడా బయటికి పోవాలి కదా అని అంటారా? మరి శాశ్వతము అన్నదానికి సాధన ఏమిటి చెప్పండి? అంటే వాడు ఏమంటాడు అంటే, అదంతే, దాని వ్యవహారం నీకు ఇంకా ఇప్పుడు తెలియదు, నీలో సంస్కారాలు చాలా ఉన్నాయి, అవి పోవాలి.
దానికోసం ఇక్కడ ఉండు, అవన్నీ పోయిన తర్వాత నీకు తెలుస్తుంది. వాడు ఇక తప్పనిసరిగా అక్కడ ఉంటాడు. ఎన్నాళ్ళున్నా తెలియదు, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తెలిసింది అనేస్తాడు. కాబట్టి సచ్చిదానందం అన్నా కూడా వాడు వదిలిపెట్టాడు. సత్ అంటే అప్పుడు నేనేం చెప్పాలి? ఎగ్జిస్టెన్స్. చిత్ అంటే నాలెడ్జ్. ఆనందం బ్లిస్. వాస్తవానికి ఆనందం అంటే అనంతం అని తెలియాలి అంటే వాడు అది చదివి ఉండాలి కదా. ఏదో విధంగా డిక్షనరీ ఉపయోగించి వాడు సచ్చిదానందం అని కూడా అండు. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్. లేకపోతే ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్. చాలా బాగుందండి, నాకు ఆనందం అంటే ఏమిటో తెలిసిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వాడు ప్రశ్న వేస్తాడు. ఆత్మ అంటే నాకేమిటో తెలిసిపోయింది, సచ్చిదానందం అదే కదా, అది నాకు తెలిసిపోయింది. ఇప్పుడు దాన్ని నేను అనుభవించేటువంటి మార్గం చెప్పండి అని అంటాడు. సచ్చిదానందం అంటే నాకు 30 ఏళ్ల క్రితమే తెలుసండి, మా గురువుగారు చెప్పారు. మరి మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా అంటే అది తెలుసు, కానీ దాన్ని ఎలా అనుభవించాలో మీరు చెప్తారని వచ్చాను. ఆత్మ తెలిసిన తర్వాత ఇక అనుభవం ఏమిటి? అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే సత్తులో కాదు, చిత్తులో కాదు. ఆనందం అంటూ, బ్లిస్ అంటూ వాడికి మనం ఒక హుక్కు వేశాం. కాబట్టి అది కావాలి అని అంటాడు. నాకు కొన్ని బ్లిస్సులు తెలుసు, కొన్ని ఆనందాలు తెలుసు. ఏమిటవి? భోజన ఆనందం, తాగేటప్పుడు వచ్చే ఆనందం, తిరిగేటప్పుడు వచ్చే ఆనందం. ఈ ఆనందాలన్నీ నాకు తెలుసు. ఆ విధంగానే ఆత్మను అనుభవించేటువంటి ఆనందం నాకు కావాలి. ఆత్మానందం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది వీడికి? మీరు ఒకసారి ఆలోచించండి. వాడు ఆ విధంగా అడుగుతాడా లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. అయితే దానికి సపోర్ట్ చేస్తూ కొంతమంది చెప్తూ ఉంటారు, జలం ఎక్కడ లేదు, నువ్వు కూర్చున్న చోట కింద జలం పారుతూనే ఉన్నది, నువ్వు ప్రయత్నం చేసి దాన్ని పట్టుకోవడం. ఏం లాజిక్ అండి? ఆత్మ నీ యందే ఉంది, దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. ఆ విధంగా ఏదో ఉదాహరణలు చెప్పినంత మాత్రాన పని అవదు. తర్కం పని చేయాలి, నా అనుభూతి కూడా ఒప్పుకోవాలి. ఆత్మ కహా నహీ హై, తుమ్హే క్యా కర్నా హై? ట్యాపింగ్ కర్నా హై. కళ్ళు తీసేటప్పుడు దానికి ఒక గీత పెడతారు, దాన్ని ట్యాపింగ్ అంటారు. ఆ విధంగా అంతటా ఉన్న ఆత్మని నువ్వు ట్యాప్ చేయాలి. అంతటా ఉంది అని అంటున్నారు కదండి, అంతటా ఉన్నా సరే నువ్వు ట్యాప్ చేయాల్సిందే. ఆహా అవునా అండి, దాని గురించి నేనేం చేయాలి అన్నప్పుడు వాడి దగ్గర ఇక లిస్టు ఉంటుంది, అవన్నీ చెప్తాడు. అయ్యా ఎన్ని చెప్పినా ఆత్మ నిర్వికల్పము అని చెప్పబడింది. నిర్వికల్పము అన్నప్పుడు ఇవన్నీ కూడా పని చేయవు కదా. కాబట్టి మీరు నన్ను ఎటు తీసుకెళ్తున్నారో చెప్పండి అంటే అతను చెప్పలేడు. ఎందుకంటే మొదట్లోనే పొరపాటు జరిగింది. ఎందుకంటే ఆ పద్ధతిలోనే తప్పు జరిగింది. ఆత్మ విషయం తెలియడం కోసం ఒక పద్ధతిని చెప్పబడ్డం జరిగింది. ఆ పద్ధతిని చెప్పడంలోనే పొరపాటు జరిగితే ఇక ఆత్మ గురించి ఏం తెలుస్తుంది చెప్పండి. కాబట్టి మేమేదో బిజీగా ఉంటాం కదా, ఆత్మ అంటే ఏమిటో డైరెక్ట్గా చెప్పేసేయండి. తరతి శోకమాత్మవిత్ అన్నారు కదా, ఆత్మను తెలుసుకుంటే శోకం పోతుంది కదా, ఏదో ఒకటి చెప్పేయండి. ఎందుకంటే నాకు సచ్ చిత్ ఆనందం అంటే ఏమిటో తెలుసు, కానీ నా శోకం మాత్రం పోవడం లేదు. కాబట్టి దాన్ని ఎలా పొందాలో చెప్పండి అంటే అది పొందబడదు నాయనా. మీకు కూడా ఇదంతా చెప్పకుండా ఉంటే అదే ప్రశ్న మీరు నన్ను కూడా వేసేవారు. అప్పుడు నేను ఇంకొక 25 ఏళ్ళు పడుతుందయ్యా అన్నా సరే మీరు నమ్మేవారు. ఆ విధంగా కొంతమంది ఉన్నారు. మీకు ముక్తి ఎప్పుడు వస్తుందో చెప్పేస్తారు, ఇంకో 15 ఏళ్లలో నీకు ముక్తి వస్తుంది అని చెప్పేస్తాడు. అసలు వాడెవడు నా ముక్తి గురించి చెప్పడానికి? మన అజ్ఞానం కాకపోతే. ఆయన ఎంతో మహా గురువు అండి, అలా చెప్పేస్తారు. అలా చెప్పిన వాడు అసలు గురువే కాదు. ముక్తి రావడం ఏమిటి? ఆల్రెడీ నువ్వు ముక్త పురుషుడివే, నీ అజ్ఞానం కారణంగా అది తెలియడం లేదు అంతే. అంతేగాని ముక్తి ఆ రోజు వస్తుంది, ఈ రోజు వస్తుంది అంటే అదంతా కూడా మూర్ఖపు ఆలోచనలు. ఇంకొకడు, స్వామి ఆత్మ దొరకడం లేదు అంటే ఏం చేస్తాను నాయనా, నీ కోరికలు తగ్గడం లేదు. నిజమే స్వామి, కానీ నువ్వు మాత్రం ఏం చేయగలవు? నీ మీద ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి. అబ్బబ్బబ్బా ఏం చెప్పారండి మహానుభావ, మీరొక్కరే నన్ను సమంగా అర్థం చేసుకుంటున్నది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. నా విషయంలో అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అయితే ఈ బరువు బాధ్యతలకి ఆత్మకి ఏం సంబంధం చెప్పండి? కానీ వాళ్ళకి అర్థం కానిది ఒకటే,
సచ్చిదానందంలో సత్ అన్నప్పుడు ఆత్మ దేశకాల పరిమితులకు లొంగనిది. దేశకాలానికి లొంగేది ఏదైనా సరే అది సత్ అవ్వదు. ఆ విధంగా సత్ అంటే ఏమిటో చెప్పుకున్నాం కదా. మళ్ళీ అది వస్తుంది, అప్పుడు మళ్ళీ చూద్దాం. సత్ అంటే ఏదైతే ఉన్నదో, అంతేగాని 10 ఏళ్ల తర్వాత వచ్చేది, 20 ఏళ్ల తర్వాత వచ్చేది అది సత్ అవ్వదు. దేశకాలాలకు అతీతంగా ఉన్నది. ఈ ఒక్క పదం చాలు దాన్నంతటినీ కొట్టి పాడేయడానికి. వాళ్ళేం చెప్తూ ఉంటారంటే ఆత్మ అంటే సచ్చిదానందం అని వాడే అంటాడు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత నీకు వస్తుంది అని అంటాడు. అలాంటి బోధ వల్లే ఇలా తయారైంది. సత్ అంటే అక్కడ కాలం లేదు, దేశము లేదు, అక్కడ పరిమితులు ఏమీ లేవు. నువ్వు ఇలా ఉంటే ఆత్మ వస్తుంది, అలా ఉంటే ఆత్మ వస్తుంది అనడానికి లేదు. చక్కెరకి ఎవడో చెప్తున్నాడు, నువ్వు రోజు రామనామ జపం చేస్తే తీయగా ఉంటావు. ఏంటది? నిజమా అబద్ధమా చెప్పండి. రామనామ జపం అన్నది మంచిదే, చెయ్యి. ఏదో పనికిరాని మాటలు మాట్లాడే కంటే హరే కృష్ణ అంటూ జపం చేయడం మంచిదే. కానీ దానివల్ల నీకేదో ఆత్మ గురించి తెలుస్తుంది అంటే అది తప్పు. మళ్ళీ అక్కడ పెద్ద పొరపాటు జరుగుతోంది. కాబట్టి ఇంకో కోణంలోంచి చెప్పాలి అంటే మనసు ఎప్పుడైతే కోరికల నుండి విముక్తి చెందుతుందో అది జరగని పని. ఒకవేళ అదేనా జరుగుతుందేమో కానీ ఇంకొకటి అస్సలు జరగదు. మీ ఆలోచనలు ఎప్పుడు ఆగిపోతాయో కూడా కాదండి, ఎప్పుడు పడిపోతాయో. పదాలు జాగ్రత్తగా వినండి. నీ ఆలోచనలన్నీ ఎప్పుడు పడిపోతాయో అప్పుడు ఆత్మ ప్రకటింపబడుతుంది. ఇప్పటికీ ఏదో ఆలోచనలన్నీ మన అడిగి వచ్చినట్టు, మే ఐ కమిన్ సార్ అన్నట్టు అడిగి వస్తాయా? వాటికి నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అని బోర్డు పెట్టినా కూడా వస్తూనే ఉంటాయి. ఈ చిట్ట ఆలోచన కూడా పడిపోయినప్పుడు అంటే అర్థం ఏమిటి? అదేదో ఆత్మ మీద అన్నీ కూడా ఆలోచనలు పడిపోతే ఆత్మ ఆ విధంగా చచ్చిపోయి ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్క ఆలోచనల్ని తీసి అవతల పడేయాలి. ఇది ఎలా ఉంటుంది అంటే అలలన్నీ పోయిన తర్వాత నీకు సముద్రం అంటే ఏమిటో తెలుస్తుంది. అయిపోయి ఒక అతను సముద్ర స్నానం చేసి వస్తాను అని అన్నాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి వాళ్ళు వెళ్ళారు. ఏం నాయనా అక్కడే కూర్చుని ఉన్నావు అంటే, ఈ అలలన్నీ కూడా తగ్గిన తర్వాత అప్పుడు స్నానం చేద్దామని అనుకుంటున్నాను. పొద్దున్నకి ఇప్పటికీ కొద్దిగా తగ్గాయి, మిగతావి కూడా తగ్గితే అప్పుడు స్నానం చేసి వస్తాను అన్నట్ట. అయితే అవి తగ్గడము పెరగడం ఉంటుంది కానీ అలలు పూర్తిగా మాయమవడం అన్నది ఉన్నదా? సముద్రంలో అలలు రానటువంటి సమయం ఉంటుందా? అసలు ఒక్క క్షణమైనా ఆ విధంగా జరుగుతుందా? ఈ అల పోతూనే ఇంకొక అల వస్తుంది, ఇంకొక అల పోకముందే ఇంకొక అల తయారవుతుంది. ఇప్పుడు వాడు అలలన్నీ ఆగిపోయిన తర్వాత స్నానం చేస్తాను అంటే వాడు ఇక ఈ జన్మకి స్నానం చేయలేడు. ఆ విధంగా ఆత్మానుభూతి ఎప్పుడు నీకు కలగాలి? ఎంత బోధ చేశాను, నీ కోరికలు ఇంకా పడలేదు, నీ ఆలోచనలు ఎప్పుడు ఆగుతాయి? నువ్వు ఆగిపోవాల్సిందే తప్ప అవి ఆగవు. దానికి ఒక ఉపాయం ఉన్నది. ఆ ఆలోచనలన్నీ పోవాలి అంటే ఒక 5 అడుగులు చాంతాడు, లేకపోతే పాత చీర ఉంటే ఉరేసుకుని చేస్తేనే కానీ అవి ఆగవు. కానీ సుషుప్తిలో ఆగుతున్నాయి కదండి. కాబట్టి ఆత్మానుభూతికి చక్కటి ప్రదేశం, సమయం సుషుప్తి, జాగ్రత్త అవస్థలో కాదండి. పాపం వివేకానందుల వారికి తెలియదు. అందుకోసం ఆయన ఉత్తిష్ట జాగ్రత్త అని అన్నారు. ఆత్మానుభూతి కావాలి అంటే ఏమని చెప్పాలి? బాగా నిద్రపోండి, అప్పుడు ఏ ఆలోచనలు ఉండవు, అప్పుడు మీకు ఆత్మ తెలుస్తుంది. ఒకవేళ అదే గనక నిజమై ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు ఆత్మ తెలియబడితే గాఢ నిద్రలోంచి లేస్తూనే నేను ఆత్మజ్ఞానిగా లేవాలి. కానీ అలా ఏం జరగడం లేదండి. అవన్నీ కూడా ఉన్నాయండి, అవన్నీ అవ్యక్తంలో ఉన్నాయి, అవి కూడా పోవాలి. కానీ అవి ఎప్పుడు పోతాయో నీకు తెలుసా? దానికి ఏమైనా గ్యారంటీ ఉన్నదా? ఫలానా రోజున పోతాయని చెప్పడానికి. అప్పటిదాకా నేనేం చేయాలి? సాధన చేస్తూనే ఉండాలి. అరే బాబు, అనంతం అంటావు, మళ్ళీ సాధన అంటావు. అనంతం అన్నప్పుడు సాధన ఎందుకు? నువ్వు అనంతం అని అనడమేనా మానే, లేదా సాధన చెయ్యి అని అనడమేనా మానే. పోనీ నువ్వు చెప్పేటువంటి సాధనలో ఏదైనా సరే అజ్ఞానాన్ని నేరుగా తీసిపారేస్తుందా? నీ సాధన విషయంలోనే పొరపాటు ఉన్నది. ఇప్పుడు మందులోనే పొరపాటు ఉంటే అది రోగాన్ని నయం చేస్తుందా చెప్పండి? అది రోగాన్ని నయం చేస్తుందా, కొత్త రోగాన్ని తెచ్చిపెడుతుందా? మీరు కడుపు నొప్పి అని వెళితే డాక్టర్ ఏదో ఇంకో నొప్పి అనుకుని
దానికి మందు ఇచ్చాడనుకోండి, అప్పుడు మీ కడుపు నొప్పి తగ్గుతుందా? ఇంకోటి ఏదైనా వస్తుందా? వేరేదేమైనా రావచ్చు. ఎందుకంటే ఆ మందు ఇవ్వడంలోనే పొరపాటు జరిగింది. పోనీ నువ్వు చెప్పే సాధన ఏమైనా సరే ప్రామాణికంగా ఉందా అంటే అదేం లేదు. మా దగ్గర ఇంతమంది తరించిపోయారు అని ఒక లిస్టు ఉన్నది. ఇప్పటిదాకా మా దగ్గర 150 మందికి జ్ఞానోదయం అయిపోయింది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గరకి 150 మంది మూర్ఖులు వచ్చి ఉంటారు. ఏదో నీ అదృష్టం బాగుండి ఏదో జన్మలో కొంచెం పుణ్యం చేసి ఉంటావు. ఆ పుణ్యం నిన్ను అక్కడ కూర్చోబెట్టింది అంతే. అంతేగాని ఆ 150 మంది నీ వల్ల తరించిపోయారు అని అనుకోకు. అలాగా మన దగ్గర ఒక పెద్ద పబ్లిసిటీ ఉన్నదండి. మా దగ్గర సమాధి కోర్స్ లిస్ట్ ఆఫ్ సమాధీస్, సహజ సమాధి, ఈ సమాధి, ఆ సమాధి, ప్రజ్ఞా సమాధి, జప సమాధి, ఓంకార సమాధి, అనాది సమాధి అంటూ 21 సమాధులట. అవన్నీ చెయ్యాలట. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా డబ్బులు మిగిలితే ఇంకా ఏమైనా చెప్తాడు. లేకపోతే ముక్తి వచ్చింది పో అని అంటాడు. ఏంటి సార్ ఇదే నా ముక్తి అంటే, ఇదే, ఇది నాకు ముందే తెలుసు, మరి ఎందుకు వచ్చావు? చివరికి ఆ మాట అనకపోతే చూడండి, ఇంకోటి ఉన్నదండి, తత్కాల్ ముక్తి. మీకు నవ్వొస్తోందేమో, నవ్వకండి, నేను సీరియస్గా చెప్తున్నాను. ఏంటది అంటే తత్కాల్ ముక్తి. దీనికి డబ్బులేమీ ఖర్చు అవ్వవు. కానీ ఆ గురువుని మీరు బాగా మస్కా కొట్టాలి, లేదా మీరు క్వాలిఫై అయ్యారు అని అనిపించాలి. మిమ్మల్ని ఒక రూమ్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక కుండ పెడతాడు. ఏమిటిది? కుండ. అందులో ఏమున్నది? ఖాళీ ఉన్నది, స్పేస్ ఉంది, ఆకాశం ఉన్నది. ఆ ఆకాశం ఈ గదిలో కూడా ఉన్నదా? ఉన్నది. ఘటాకాశము, మఠాకాశము, మహాకాశం అని అన్నారు కదా. ఇప్పుడు ఆ కుండని బదలగొట్టు. నీ చేత్తోటే పగలగొట్టిస్తాడు. పగిలిందా? పగిలింది. ఆ ఘటాకాశం ఏమైనది? మఠాకాశంలో కలిసిపోయింది. ఆ తర్వాత గది గోడల్ని పగలగొట్టమండు, ఎందుకంటే వాడి గోడలు కదా, కూలిపోయాయి అని అనుకో. అప్పుడు మఠాకాశం ఎందులో కలుస్తుంది? అది ఏమైంది? మహాకాశంలో కలిసిపోయింది. తత్కాల్ ముక్తి. నువ్వు అదే పో పో. అయ్యా అది నేను అని పుస్తకాల్లో కూడా చదివాను, అది నాకు తెలిసింది. పూర్తిగా అది అర్థం కాకనే కదా మీ దగ్గరికి వచ్చింది. వాడు కూడా అదే అడుగుతాడు, సార్ నాకు అది అర్థమైంది కానీ అనుభూతి రావడం లేదు. వీడు అనుభూతి అడిగాడు అంటే వాడికి ఇంకా అర్థం కాలేదనే చెప్పాలి. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ఆత్మ అంటే ఏదో శిథిలాల కింద పడి ఉన్నది, దాన్ని బయటికి లాగంగానే అది వస్తుంది అన్నది కాదు. అలల వల్ల సముద్రంలో అలజడి ఏమైనా పుడుతుందా? ఆకుల వల్ల చెట్టుకి ఏమైనా అలజడి జరుగుతుందా? ఆ విధంగానే మీ ఆలోచనల వల్ల ఆత్మలో ఎలా అలజడి పుడుతుంది? అల ఉండకుండా సముద్రం ఉంటుందా? ఆకులు ఉండకుండా చెట్టు ఉంటుందా? అలలు లేకుండా నేను సముద్రాన్ని ఊహిస్తాను అంటే కుదురుతుందా? ఆ విధంగా ఎక్కడి నుంచో తీసి ఆత్మను పైన పెట్టడం అన్నది కుదరదు. ఎందుకంటే సత్ చిత్ ఆనందం, ఆత్మ అనంతం అన్నప్పుడు ఇంకొకటి ఉండడానికి వీల్లేదు కదా. మరి ఇదేమిటి? అద్వైతం అన్నప్పుడు అది ద్వైతానికి ఏమీ వ్యతిరేకం కాదు. కళ్ళతో చూసినప్పుడు అంతా ద్వైతమే కనిపిస్తుంది. మీరు వేరు, నేను వేరు, ఇది వేరు, అది వేరు. అక్కడ ద్వైతానికి వ్యతిరేకం కాదు. ద్వైతం ఉన్నా కూడా ఇన్ స్పైట్ ఆఫ్ ద్వైతంలోనే అద్వైతాన్ని చూడడం. మరి ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ కూడా యాదృచ్ఛికములు. ఒక వ్యక్తి 5 పాత్రలు సినిమాలో వేస్తున్నాడు. రామారావు గారు 5 పాత్రలు వేస్తున్నప్పుడు అక్కడ మీరు ఎవరిని చూస్తున్నారు? అక్కడ ఉన్న 5 పాత్రలు ఎవరు అంటే రామారావే. అయితే 5 పాత్రలు వేరువేరుగా కాదు, 5 పాత్రలు వాస్తవమే. కానీ ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కడే. అలాగా ఇక్కడ అనేక పాత్రలు వేస్తున్నా సినిమాలో ఎన్టీ రామారావు గారిని తీసి చూస్తాను అంటే అప్పుడు అది సినిమా అవదు. ఆ విధంగా కనిపించినప్పుడల్లా కూడా ఆ విధంగానే ఆత్మ కూడా ఆచ్ఛాదకత్వాత్ కోసః అని అన్నారు. అయితే నేనేం చేయాలి? రామారావు యొక్క మేకప్ తీసి చూడాల్సిన పని లేదు. నా తలలోంచి ఆ మేకప్ తీసేస్తే చాలు. అలా తీసిన తర్వాత మీరు ఏమైనా సరే, మీకేమైనా సందేహం వస్తుందా చెప్పండి? రామారావు గారు ఆ సినిమాలో అలా ఉన్నారు, ఈ సినిమాలో ఇలా ఉన్నాడేమిటి అని ఎందుకు అడగడం లేదు? అంటే రామారావు అంటే ఎవరో మీకు తెలుసు. ఆ విధంగానే ఆత్మ ఇది అని తెలిసిన తర్వాత
ఏ సంశయము సందేహము ఉండదు. అయితే అది ప్రమాణ సహితంగా అర్థం అవ్వాలి. ఆ తర్వాత అదే వందేం కర్మ 1,00,000 మందిగా కనిపించినా, రామారావు గారు 5 పాత్రలేమి 10 పాత్రలు వేసినా సరే మనకేమి ఇబ్బంది ఉండదు. ఆయన రామారావు అనే తెలుస్తుంది. ఇక్కడ ఆత్మ గురించి కూడా నేతి నేతి అన్నట్టు నెగేట్ చేసి చెప్పకపోతే వాడి బుర్రలో ఏమున్నది? ముందు తెలుసుకుంటాను, తర్వాత పొందుతాను. ఇది ఎలా ఉంటుంది అంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది నాకు. పహలే ఇస్తమాల్ కరో ఫిర్ విశ్వాస్ కరో. ప్రపంచంలో ఏదైనా సరే ఆ విధంగానే ఉంటుంది. మొదట తెలుసుకుంటాము, దాని తర్వాత దాన్ని పొందుతాము. వాడికి గనక మీరు వేదాంతంలో ఆత్మ అనంతం అని చెప్తే ఇప్పుడు మీరు ఒక టూరిస్టు ఏజెంట్లా తయారవుతారు. మీరు గనక వేదాంతంలో ఆత్మ అనంతం అని ముందే చెప్తే మీరు ఇప్పుడు ఒక టూరిస్ట్ ఏజెంట్లా తయారవుతారు. మీరు మాస్టర్ కాదు, టీచరు కాదు, మీరు టూరిస్ట్ ఏజెంట్. అది ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక ప్లేస్ గురించి చెప్తాడు. అబ్బబ్బా, అది చూడకపోతే మీరు ఎంతో మిస్ అయిపోయినట్టే అని ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చాలా అందంగా ఉంటుంది. ప్రశాంతంగా సరస్సు, అందులో ఒక బోటు, అందులో ఇద్దరు వెళుతూ ఉంటారు. ఆ పక్కనే ఒక పెద్ద చెత్త కుప్ప ఉంటుంది. అది మీ ఫోటోలో రాదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెత్త కుప్ప చూసి ఏమిట్రా ఇదంతా ఇంత చెత్తగా ఉంది అంటే ఫోటోలో మరి ఇక్కడ దాకానే తీసాము అని అంటాడు. ఆ విధంగా మనం ఆత్మను పొందాలి అంటే ఏదో టికెట్ బుక్ చేసుకోవాలి. కాబట్టి వాడికి నేతి పద్ధతిలోనే చెప్పాలి. నువ్వేదో తెలుసుకోవడం వేరు, పొందడం వేరు అనేటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి, అంతేకాకుండా నీ యొక్క సందేహాలు అయోమయ స్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి అవి గనక పోకపోతే నువ్వు ఈ గొడవల్లో పడతావు. నాకు సచ్చిదానందం అంటే ఏమిటో తెలుసు, దాన్ని పొందే మార్గం చెప్పు అని అంటావు. ఇప్పుడు చక్కెర అంటోంది, నాకంతా తెలిసిపోయింది, తీపి అంటే ఏమిటో నాకు తెలుసు, నేను తియ్యగా అవ్వాలి, ఆ తీపిదనాన్ని పొందాలి, దానికోసం మీ దగ్గరికి ఆశీర్వాదం కోసం వచ్చాను అంటే ఏమంటారు? నువ్వు ఈ జన్మకి ఆ తీపిని పొందలేవు, ఇదే నా ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు అది అయి ఉన్నావు. నువ్వు అదే అయి ఉన్నప్పుడు మళ్ళీ తీపిదనాన్ని ఎలా పొందుతావు? కాబట్టి హితవాక్యంగా ఇప్పుడు నేనేం చెప్తాను? నీ చేత తీపిదనం పొందబడదు. అయ్యో నేను పాపినా? నువ్వు పాపివి అయినా పుణ్యాత్మురాలివి అయినా నీ చేత అది పొందబడదు. ఎందుకు? అది నువ్వే కాబట్టి. నీ చేత ఇంకొకటి ఏదైనా పొందబడవచ్చు, కానీ తీపితనం పొందడం నీ వల్ల కాదు. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మొదట అది ఏమిటో నెగేట్ చేయాలి. వేదాంతం అంతగా ఆలోచించి చెప్తుంది. దానికి కూడా తెలుసు ఈ ప్రశ్నలన్నీ మీరు వేస్తారు అని. ఇది ఫలానా దానికి వ్యతిరేకం అన్నప్పుడు అది మేము అడిగామా అని మీరంటారని వాళ్ళకి తెలుసు. ఇదిగో ఇదే ఆత్మ అని ముందు చెప్పేస్తే అది ఒక వస్తువు అయిపోతుంది. వస్తువు అయిన తక్షణం దాన్ని పొందాలి అన్న ఆలోచన వస్తుంది. అలా పొందాలి అనే తలంపు వచ్చినా కూడా అది పొందబడదు. ఎందుకంటే ఈ ప్రమాతయే ఆత్మ. ప్రమాత అంటే ఎవరు? నేను. ప్రమాత ప్రమేయం ఒక్కటే. ఇక్కడ వాడు దేన్ని వెతుకుతున్నాడు అంటే వాడినే వెతుకుతున్నాడు. కానీ ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది అంటే అన్నమయాదులను వాడు ఆత్మ అని అనుకుంటున్నాడు. అక్కడ పొరపాటు జరిగింది. నేనే ఆత్మను అని వాడికి ఎందుకు తెలియడం లేదు అంటే వీటిని ఆత్మ అని అనుకుంటున్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నాడు అంటే వీడికి మూలతః ఒక అజ్ఞానం ఉన్నది. దానిని కారణంగా దీనికి కొన్ని విశేషణాలు చెప్పబడ్డాయి. వాటన్నింటినీ కూడా వాడు ఆత్మ అని అనుకుంటున్నాడు. ఏమని? అన్నమయమే ఆత్మ, దేహమే ఆత్మ, మనస్సే ఆత్మ, ప్రాణమే నేను చూశాను, నేను చేశాను, నేను అజ్ఞానిని, నేను జ్ఞానిని, ఇవన్నీ పెట్టుకుంటున్నాడు. నువ్వు అజ్ఞానివి కాదు, జ్ఞానివి కాదు, నువ్వు ఏదీ కాదు, నువ్వే. ఇంకొకటి ఏది ఉన్నా సరే దాన్ని పోల్చి చెప్పొచ్చు. ఇంకోటి అసలు ఏది లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? వాటన్నింటినీ కూడా తీసేయాలి. మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాదానికి ఇప్పుడు వచ్చాం. అర్థమవుతోందండి? ఏనుగు అంటే ఏమిటి అన్నప్పుడు వాడికి అసలు ఏనుగంటే ఏమిటో తెలియకపోతే ఇది ఏనుగు అని చెప్పొచ్చు. కానీ వాడు ఏనుగంటే గుర్రం అని అనుకుంటున్నాడు. అలా అనుకుంటున్నప్పుడు ఏం చెప్పాలి? నువ్వు గుర్రానివి కాదు. అసలు గుర్రానికి ఏనుగుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అంటే
ఆ విషయంలో వీడు అయోమయంలో ఉన్నాడు. కాబట్టి అలా చెప్పడం అర్థమవుతోందండి. వీడు ఆ విధంగా ఒకచోట కాదు, చాలా చోట్ల వీడికి అయోమయం ఉన్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో వీడికి అయోమయం ఉన్నది. పంచకోశాలలోనూ అయోమయం ఉన్నది. శరీరత్రయంలోనూ అంటే 3 శరీరాల్లోనూ మొత్తానికి 11 చోట్ల వీడికి అయోమయం ఉన్నది. అయితే ఏదో క్లాసిఫై చేసి చూస్తే 11 ఉన్నాయి, కానీ మళ్ళీ లోతుల్లోకి వెళితే ఇంకా అందులో 1000 ఉన్నాయి. ఆ విధంగా వీడు ఒకేసారి 50-60 అయోమయాల్లో పడ్డాడు. కాబట్టి వేదాంతం ఏం చెప్తుంది అంటే అది కాదు, అది కాదు, నేతి నేతి అంటూ మనకి గీతలోనూ ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతఃపదం తత్పరిమార్గితవ్యం. పరిమార్చు దేనిని, ఏదైతే అది కాదో, అలాగా ఏదేది కాదో అది పరిమార్చబడిన తర్వాత మిగిలినది ఆత్మ. 3 అవస్థలు అది కాదు, 5 కోశాలు ఆత్మ కాదు, 3 శరీరాలు ఆత్మ కాదు. మరి ఆత్మ ఏమిటి అంటే ఇవి కాకుండా ఏదైతే మిగిలి ఉన్నాదో అది ఆత్మ. మిగిలినది ఆత్మ అంటే టీ డికాషన్ లాగా కాచి వడబోసిన తర్వాత మిగిలిన పిప్పి అని అనుకోకండి. అన్నీ తీసేయగా అసలైనది ఏదైతే ఉందో, రామారావు ఎవరు అన్నప్పుడు రామారావు దుర్యోధనుడు కాదు, రామారావు భీష్ముడు కాదు, రామారావు కృష్ణుడు కాదు, రామారావు అర్జునుడు కాదు, రామారావు కర్ణుడు కాదు. మరి ఎవరు అంటే వీళ్ళందరినీ తీసేయగా ఎవరక్కడ నిలబడతారో అతను అసలు రామారావు. ఆ విధంగా తెలుసుకోవాలి. అసంగ శస్త్రేణ, ఇక్కడ ఒక వ్యక్తి ఏ విధంగా నిలబడ్డాడు. ఇక్కడ మీరు దేనిని తీసేయగలరు? భీష్ముడి గడ్డాన్ని తీసేయగలరు, కృష్ణుడి నెమలి పించాన్ని తీసేయగలరు, దుర్యోధని గదను తీసేయగలరు, అర్జునుడి గాంధీవాన్ని తీసేయగలరు, కర్ణుడి కుండలాలను తీసేయగలరు. ఇవన్నీ తీసేయగా అక్కడ మిగిలింది ఎవరు? శుద్ధంగా ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. ఆ విధంగా ఇక్కడ ఏదేది తీసేయగలరో దాన్ని తీసేయండి. దేనినైతే తీసేయగలమో దానిని అసంగ శస్త్రం అనే దాంతో నరికేయమంటున్నాడు. అసంగము అనేటువంటి శస్త్రం అంటే ఏమిటి? వివేకము అని అర్థం. అసంగము అంటే డిటాచ్మెంట్. అలా డిటాచ్ చెయ్యాలి అంటే మీరు దేనితో కూడా అటాచ్ అయి ఉండకూడదు. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే దానికి మనం అవును అనకూడదు, కాదు అనకూడదు. అసంగము అంటే ఏదేదో నన్ను తాకద్దు, నేను దేన్ని అంటుకోను, నేను సచ్చిదానంద బ్రహ్మాన్ని అని కాదు. అసంగము అంటే వివేకం సహాయంతో దాన్ని నరికేయి. ఎలాగా తీసేయాలి అంటే దృశ్యత్వాత్, ఏది కనబడుతోందో, ఏది దృశ్యంగా ఉందో దాన్ని తీసేయాలి. యదృశ్యం తత్ నశ్యం, ఏదైతే కనిపిస్తోందో అది నశిస్తుంది. కాబట్టి దాన్ని వివేకంతో తీసేయి. అయితే ఇక్కడ చాలామంది ఉపనిషత్తులు నేతి నేతి అంటూ నెగేట్ చేస్తాయి అని అంటారు. కానీ నన్ను అడిగితే నెగేట్ చేయడం కాదు, కరెక్ట్ చేయడం. ఇప్పుడు ఏనుగు గుర్రం కాదు అని అన్నప్పుడు గుర్రాన్ని ఏమైనా తీసేస్తున్నామా? లేక మీ యొక్క ఆలోచన సరిచేస్తున్నారా? ఇక్కడ నెగేట్ చేయడం అంటూ ఏమీ జరగలేదు. ఆ విధంగా చెప్పాలి. ఆత్మ ఇది అన్నప్పుడు దేహాన్నేమీ తీసిపారేయడం లేదు. దేహాన్ని ఎక్కడ తీసేస్తున్నాం? అక్కడే ఉన్నది. ఇక్కడ తీసేయడం అంటూ ఏమీ లేదు, సరి చెయ్యడమే. ఇప్పుడు 2వ కోశంగా దేన్ని చెప్పుకున్నాం? ప్రాణమయ కోశం. ఇప్పుడు ప్రాణాన్ని తీసేయాలి అంటే ఎలాగా? ప్రాణాన్ని తీసేస్తే మీరు ఉంటారా? కాబట్టి వీళ్ళు ముందుగా ఇది కాదు అది కాదు అని చెప్పినా ఇప్పుడు ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపము అంటూ చివర్లో చెప్తారు. అలా కాకుండా చెప్తే వాడికి ఆత్మ అంటే ఏదో పొందబడేదో, అదేదో లిస్టులో రాసుకుని ఏ మార్కెట్కు వెళ్ళి కొనుక్కోవాలి అని అనుకుంటాడు. కానీ ఈ విధంగా చివరిలో చెప్తే అప్పుడు వాడే చెప్తాడు సచ్చిదానంద స్వరూప అని. ఈ గ్రంథంలో ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి కలిపి తీసేస్తున్నారు. మనం అవస్థాత్రయాన్ని తీసేసాం, పంచకోశాన్ని తీసేసాం, శరీరత్రయాన్ని కూడా తీసేసాం. ఇవన్నీ కలిపి తీసేసి చెప్తారు. అది ఎలా చెప్తున్నారు అంటే మదీయం శరీరం, మదీయా ప్రాణా, మదీయం మనశ్చ, మదీయా బుద్ధి,
మదీయం అజ్ఞానమితి స్వేనైవ జ్ఞాయతే తద్యథా మదీయత్వేన జ్ఞాతం కటకకుండలగృహాదికం స్వన్మాద్భిన్నం తదా పంచకోశాదికం స్వన్మాద్భిన్నం మదీయత్వేన జ్ఞాతమాత్మా నభవతి అని మొత్తం అంతా కలిసి చెప్పారు. ఇదేమిటో తర్వాత తరగతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.